పాకిస్తాన్ వెళ్ళొచ్చారు కదా, ఏంటి పరిస్థితి? ఈ పాటికి మొత్తం తగలబడిపోయి ఉంటుంది సార్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 50 ఏళ్ల చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. గాయస్, యు కాంట్ ఇమాజిన్ హౌ ప్రౌడ్ ఐఎమ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. కానీ ఏ ధైర్యంతో మీరు ఈ మిషన్ ని అచీవ్ చేశారో ఆ ధైర్యానికి అసలైన పరీక్ష ఇంకా ముందుంది. గుజరాత్ నుంచి కశ్మీర్ వరకు మనకున్న మిలిటరీ అసెట్స్, ఫ్యూల్ డిపోస్, వెపన్ సైలోస్ పాకిస్తాన్ కి డైరెక్ట్ టార్గెట్స్ గా ఉన్నాయి. వాళ్ళు రిటాలియేషన్ పేరుతో ఎప్పుడైనా వీటిపైన అటాక్ చేయొచ్చు. సో మనందరం టీమ్స్ గా డివైడ్ అయి వీటన్నిటినీ ప్రొటెక్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ వాళ్ళు మాత్రం ఒక్కటిగా ఏర్పడి ఫుల్ ఫోర్స్ తో ఒకే టార్గెట్ మీద అటాక్ చేస్తారు. అప్పుడు ఎవరైతే ఫ్రంట్ లైన్ లో ఉంటారో వాళ్ళు మాత్రం బ్యాకప్ రీచ్ అయ్యే వరకు పాకిస్తాన్ ఫోర్సెస్ ని 10 నిమిషాల పాటు ఒంటరిగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అండ్ ఆ 10 నిమిషాల్లో మనం తీసుకునే నిర్ణయాలే చరిత్రలో మన గెలుపోటముల్ని డిసైడ్ చేస్తాయి. కానీ ఓడిపోవడం అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చరిత్రలోనే లేదు. మేఘాల్ని చీల్చుకుని ఆకాశం అంచులు తాకే మీలాంటి పైలట్స్ కి ఈవెన్ స్కై ఇస్ నాట్ ద లిమిట్. ఆ ఆకాశాన్ని కాపాడే బాధ్యత మనదే, ఈ నేలని కాపాడే బాధ్యత మనదే. ఇక భారతీయుల కళ్లల్లో భయం కనిపించకూడదు. మనం ఉన్నామన్న భరోసా మాత్రమే కనిపించాలి. ఆ నమ్మకం మనమే కలిగించాలి. నేనిక్కడికొచ్చే ముందు నన్ను ప్రశ్న అడిగారు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మన బోర్డర్స్ ని ప్రొటెక్ట్ చేయగలదా లేదా అని. ఇప్పుడు అదే ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఆర్ యు గైస్ రెడీ? ఆర్ యు గైస్ రెడీ టు చేంజ్ ద కలర్ ఆఫ్ ద స్కై? పాకిస్తాన్ గుండెలదిరేలా గర్జించడానికి మీరు సిద్ధమేనా?